పేరు జయలక్ష్మి. ఏంటి అని అంటే ఈమె షీ సో ఫెయిత్ఫుల్, దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటున్నది. అయితే కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందుకోలేదు. అయితే కుమార్తె వివాహము విషయంలో ప్రార్థన చేయమన్నారు. హిందూ వివాహ పద్ధతిలోనే వివాహం కూడా జరిగింది. అయితే కుమార్తెకు సంబంధము వచ్చింది కదా, ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, బ్యాంక్ ఎంప్లాయీ. వివాహము కూడా చాలా ఘనముగా, చాలా చక్కగా వారి పద్ధతిలో అది జరిగింది. అయితే తన యొక్క ఆశ ఏంటి అని అంటే, దేవుడే నాకు ముందుండి నడిపించాడు. సంపూర్ణ విశ్వాసురాలు, బాప్తిస్మము, ఉపవాస ప్రార్థనలు, దేవునికి అన్నీ కూడా చేయుచు ఈ బిడ్డ ముందుకు వెళ్తూ ఉంటున్నది. సో మన సహోదరుడు కిరణ్ వాళ్ళ వదిన. సో అయితే వారి 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 జీవితంలో దేవుడు మేలు చేయుచు నడిపించాడు, ఆరోగ్యము దయచేశాడు, ఆర్థిక పరమైన సమృద్ధినిచ్చాడు. వీరి భర్త ఇంకా దేవుడు అంటే ఇష్టమే కానీ నమ్ముకోలేదు. అయితే కంప్లీట్గా వెళ్ళిపోవలసిన వాడు, అవకాశం లేదు, మరణం చెందాల్సినటువంటి వాడు చాలామందికి తెలుసు. అయితే ఏ హాని లేకుండా ఇంతకాలము దేవుని యొక్క మహాకృపలో ఆరోగ్యంతోనే ఆయన కొనసాగాడు. దేవుని నామానికి, అలాగే వివాహము చక్కగా జరిగించినందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.